నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఉచిత ఇసుకతో ప్రతి పేదవాడి ఇంట పండగ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటనలో తెలిపారు. పారదర్శక విధానంలో నాణ్యమైన ఇసుకను పంపిణీ టీడీపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోపే ఉచిత ఇసుక విధానం అమలు చేయడం జరిగిందన్నారు. ఉచిత ఇసుక విధానంతో సామాన్యులకు భారీ ఊరట లభించిందన్నారు. ఇసుక మాఫియాతో జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. ఇసుక కుంభకోణం ద్వారా వైసీపీ నాయకులు 50,000 కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. పేదల ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అయితే అందులో 3 లక్షల రూపాయలు ఇసుక కొనుగోలు ఖర్చు చేశారన్నారు. గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల ఇసుక టన్నులను జగన్ అండ్ కో మింగేశారన్నారు. కొత్తగా వచ్చిన ఇసుక పాలసీలో నిర్వహణ ఖర్చు కోసం సాధారణ ధరలు, రవాణా, లోడింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ఉచిత ఇసుక పథకం అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి గొట్టిపాటి కృతజ్ఞతలు తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎక్కడైనా మరుగునీరు నిలిచిపోయి డ్రైనేజీ సమస్యలు ఉన్న వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని రావాలని అద్దెంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దెంకి పట్టణంలోని 12వ వార్డులో మంగళవారం కమిషనర్ సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ అత్తులూరు రమేష్ కలిసి పర్యటించి ఎక్కడెక్కడ డ్రైనేజీ లోపాలు ఉన్నాయో గుర్తించి మరుగునీరు నిల్వ ఉండకుండా చేసేందుకు తక్షణమే పనులు ప్రారంభించమని కమిషనర్ ఆదేశించారు. రోడ్డు మీద వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేయవలసిన పనుల గురించి సూచించారు. పట్టణంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకొని రావాలన్నారు. బడిఈడి పిల్లలందరూ బడిలోనే ఉండాలి కానీ తల్లిదండ్రులు పనులకు పంపించవద్దు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని సిఆర్పి రమేష్ అన్నారు. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా మంగళవారం అద్దెంకి మండలం కొటికల్పూడి గ్రామంలో సిఆర్పి రమేష్ ఇంటింటికి తిరిగి బడిఈడి పిల్లలందరినీ గుర్తించి ఎంపీవీపీ పాఠశాలలో చేర్పించారు. బడిలో చేరిన పిల్లలందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల పుస్తకాల కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా సిఆర్పి రమేష్ మాట్లాడుతూ కొటికల్పూడి గ్రామంలో ఎంపీవీపీ స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ అశోక్ మరియు ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఇంటింటికి తిరిగి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి 5 సంవత్సరాలు నిండిన పిల్లలు 8 మందిని గుర్తించి పాఠశాలలో చేర్పించారని, 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరూ తప్పనిసరిగా బడిలోనే ఉండాలి కానీ బడి బయట ఉండకూడదని, 14 సంవత్సరాల లోపు పిల్లలు ఇళ్ల వద్ద ఉంటే వెంటనే గ్రామంలో ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందించాలని సిఆర్పి రమేష్ తెలియజేశారు. బడికి పోతా ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు కొటికల్పూడి పాఠశాలకు సంబంధించి ఈ యొక్క పరిధిలో ఉన్న గృహాలను సందర్శించి బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో పేరెంట్ కమిటీ చైర్మన్ గారు మరియు ఉపాధ్యాయుల సహకారంతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. మరియు 5 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి విద్యార్థిని కూడా పాఠశాలలో ఉండాలనే
లక్ష్యంతో అందరిని కూడా పాఠశాలలో నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాలలో ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరావు గారు మరియు ఇతర సిబ్బంది అయిన ఉపాధ్యాయులైన అశోక్ గారు, రామాంజనేయులు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మాకు సహకరించిన పేరెంట్ కమిటీ యొక్క చైర్మన్ గారికి పిల్లలను అందరినీ కూడా అన్ని గృహాలు తిరిగి చూపించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమమే కాకుండా పాఠశాలలో ఈరోజు స్టాప్ డయేరియా కార్యక్రమం కూడా నిర్వహించి విద్యార్థులకు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలి, ఈ డయేరియా అనే దాన్ని నిర్మూలించకపోతే అసలు ఏ విధంగా ఈ డయేరియా వస్తుందనే విషయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం ప్రతి పిల్లవాడు కూడా బడిలోనే ఉండాలి. ఎంపీయూపీ కొటికలపూడి పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలకులను బడిలో చేర్పించడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా 3వ తరగతికి అడ్మిషన్స్ 8 మందిని చేర్చడం జరిగింది. ఈ యొక్క బడికి పోతా ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం బడియుడు కలిగిన పిల్లలు ఎవరు కూడా బయట ఉండకూడదు, శ్రామికుడిగా అసలు ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ బడిలోనే ఉండాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం వారి బడికి పోతా అనే ప్రోగ్రాంను ప్రవేశపెట్టి దీనిలో భాగంగా ప్రతి పిల్లవాడు గృహాలను సందర్శించి బడి బయట ఉన్న విద్యార్థులందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ ద్వారా పాఠశాలలో చేర్చమని చెప్పి ఉన్నారు. రైతులు పంటలు సాగు చేసే సమయంలో విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలని, లేకపోతే పంట నష్టం వచ్చే అవకాశం ఉందని కోసిపాడు మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన శుద్ధి చేయటం వలన పంట దిగుబడి పెరుగుతుందని, పంటకు ఎండు తెగులు రాకుండా నివారించుకోవచ్చన్నారు. విత్తన శుద్ధి ద్వారా పురుగుల మందు ఖర్చు తగ్గుతుందన్నారు. ఈ నెల 12వ తేదీన మేదరమెట్లలో వ్యవసాయ శాఖ కార్యాలయం నందు సేంద్రియ పద్ధతిలో పంట సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు. కోసిపాడు మండలం రైతులకు అందరికీ విజ్ఞప్తి. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. రాబోయేటువంటి మరి ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో రైతులను సన్నద్ధం చేయడం కోసము మరి ఈ యొక్క తొలకరిలో వేసేటువంటి విత్తనాలైన పచ్చి రొట్ట, జీలక, జొన్న, పిలిపెసలతో పాటుగా మరి పంట విత్తనాలైనటువంటి కందులు, పెసలు, మినుములు కూడా ఎక్కువగా రైతాంగం మొగ్గు చూపుతూ వేస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే మొట్టమొదట మనం రైతులు వేసేటువంటి ముందు విత్తనాలు వేసేటప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా విత్తన శుద్ధి అనేది విధిగా చేసుకోవాలి. ఇమిడాక్లోపిడ్ కానీ, అలాగే థైరామ్ కానీ, మ్యాంకోజెబ్ కానీ 1 కేజీ విత్తనానికి 5 గ్రాముల చొప్పున విత్తనాలను కలుపుకొని మరి విత్తన శుద్ధి చేసి వేసుకున్నట్లయితే ఎలాంటి చీడపీడలు రాకుండా ఉంటాయి. అట్లాగే మనకి రాబోయేటువంటి పురుగు మందుల మీద పెట్టేటువంటి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. దాంతోపాటుగా ఎండు తెగులు రాకుండా ఉండటానికి ట్రైకోడర్మా వీడి అనే మందును కూడా మరి 1 కేజీకి 10 గ్రాముల చొప్పున వాడుకొని విత్తన శుద్ధి చేసి కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా వేసుకోవాలి. రాబోయేటువంటి మరి యొక్క సీజన్లో ముందుగా ఈ పచ్చిరొట్ట ఎరువులతో పాటు అలాగే మనకి సేంద్రియ ఎరువులు అయినటువంటి దెబ్బ ఎరువులు కానీ, పేడ ఎరువులు కానీ, అట్లాగే మేకల పెంట పువ్వు కానీ ప్రతి ఒక్క ఎకరానికి 10 నుంచి 10 టన్నుల దాకా మరి వేసి దున్నుకున్నట్లయితే మనం రాసాయనిక ఎరువులను పెట్టేటువంటి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. రాబోయేటువంటి సీజన్లో మరి ఈ యొక్క జూలై, ఆగస్టు మాసాల్లో కూడా మనకి రేపు 12వ తారీఖున డిఆర్సి డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్ సెంటర్స్ నుంచి కూడా మనకి ఈ యొక్క ZPNF జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ మీద మరి ప్రతి మండలంలో కూడా ఒక 30 మంది రైతులకు అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా సేంద్రియ వ్యవసాయం మీద ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క శిక్షణకు కూడా రైతులు హాజరు కావాల్సి ఉంటుంది. అది ముందుగా రైతాంగానికి తెలియజేస్తాము. ప్రతి మండలానికి కూడా ఒక 2 ట్రైనింగ్లు అయితే ఈ యొక్క జూలై, ఆగస్టు మాసాల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మరి యొక్క సేంద్రియ వ్యవసాయం మీద అట్లాగే విత్తన శుద్ధి అలాగే మనకు రాబోయేటువంటి సీజన్లో వేసేటువంటి పంటల మీద చీడపీడలు నివారణ చర్యల మీద ఈ యొక్క రిసోర్స్ పర్సన్స్ మనకి ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో మంగళవారం రసాయన శాస్త్ర, వాణిజ్య శాస్త్ర విభాగాల విద్యార్థులకు ప్రధాన విద్యతో పాటు నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు హాజరై మాట్లాడారు. సబ్బులు మరియు షాంపులు సేంద్రియ రీతిలో తక్కువ ఖర్చుతో సులభంగా తయారు విధానంపై శిక్షణ ఇవ్వటం సంతోషంగా ఉందని, పరిశుభ్రత కోసం వినియోగించే సబ్బులు, షాంపులు కూడా రసాయనాలు కలిసి ఉన్నాయని, సేంద్రియ రీతిలో సబ్బులు, షాంపులు తయారీపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలన్నారు. మైల్డ్ ఆల్కలీ మన వాడే సోపు, మన బాడీ pH ఏమో మైల్డ్ ఆల్కలీ, వాడే సోప్ ఏమో మన బాడీ pH మైల్డ్ యాసిడ్, మన వాడే సోప్ ఏమో మైల్డ్ ఆల్కలీ. అర్థమవుతుందా? మరి ఆ మైల్డ్ ఆల్కలీ ఎక్కువైతే ఏమవుతుంది? పెరిగితే మన బాడీ అంతా ఆ బ్రీత్ అంతా పోతుంది, బ్యాక్టీరియా చచ్చిపోతాయి. మన బాడీ మీద ఒక నేచురల్ బ్యాక్టీరియా ఉంటుంది, మన రెగ్యులర్ ఉన్నట్టుగా ఈక్వల్ బ్యాక్టీరియా ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ నార్మల్ ఫ్లోరా. ఆ నార్మల్ బ్యాక్టీరియా లేకపోతే ఏమవుతుందంటే కనుక మన ఇమ్యూన్ సిస్టమ్ అంటాం కదా మనం. వాట్ ఇస్ ఇమ్యూన్ సిస్టమ్? డిసీజ్ రెసిస్టెంట్ కెపాసిటీ, ఒక వ్యాధిని ఎదుర్కొనే సామర్థ్యం. కరోనా వచ్చింది, నాకు వచ్చేసింది కరోనా, నాకు హాస్పిటలైజ్డ్. బట్ మీరు ఎవరికి కావాలి? ఏంటి మీకు నా తేడా? You're not younger people. You have lot of immunity rather than me. నా immunity తక్కువ, ఎందుకంటే నేను మీకంటే చాలా పెద్దవాడిని, లైక్ యువర్ ఫాదర్ ఆల్మోస్ట్. ఇది మరి కాబట్టి ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటి లాస్ట్ అవుట్ మనకి మీరందరూ వింటూ ఉంటారు. వైబ్రెంట్ కార్పాస్క్యూల్స్ అని అవన్నీ వింటూ ఉంటారు. తెల్లటికణాలు ఉంటాయి, పోరాడతాయి, యాంటీజెన్స్, యాంటీబాడీస్ అనే రకాల పేర్లు వింటూ ఉంటారు. అసలు ఆ యొక్క సూక్ష్మజీవులు బాడీకి ఎంటర్ కాకుండా కాపాడేది మనల్ని స్కిన్నే. ఆఫ్ 5 different sense organs, what are they? Nose, స్కిన్ కి డ్యామేజ్ అయితే ఏమవుతుంది? ఫస్ట్ లెవెల్ లోనే మనకి ఎంట్రీ పోతుంది. అవన్నీ ఆప్షన్స్ అన్ని కూడా అవి ఎంట్రీ అయిపోతాయి బికాస్ డిసీజెస్. కాబట్టి ప్రొటెక్టింగ్ స్కిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇష్టానుసారంగా ఇది బట్టి వాడకూడదు. మా చిన్నప్పుడు రోజు తలస్నానం చేసేవాళ్ళు, జిడ్డు పెట్టి తల మీద ఇడుపు పెట్టుకునేవాళ్ళు. పాత రోజు పేద రోజులు కదమ్మా, డబ్బు లేని రోజులు కదమ్మా, అవి వాడేవాళ్ళు. గ్రీజులో పోతుంది నిజమే, కానీ వాడేగా ఏమవుతుంది? మన తలలో ఉండేటువంటి ఆ నల్లదనం ఉంటుంది కదా, పోతుంది. ఏంటి నల్లదనం అంతా కూడాను? మెలటోనిన్ పిగ్మెంట్స్. ఆ పిగ్మెంట్ నల్లగా ఉండబట్టే మనకి ఆ రకంగా జుట్టు అనేది నల్లగా ఉంటుంది. నల్లగా జుట్టు మన ఆరోగ్యం అనమాట. మన గోళ్ళు, మన నాలుక, మన చర్మము, మన ఇవన్నీ కూడా మన తత్వాలు తెలియపరుస్తాయి. నువ్వు హెల్దీగా ఉన్నావా, అన్హెల్దీగా ఉన్నావా తెలియపరుస్తుంది. పేరుగా ఉంది ఇదంతా కూడా. వాట్ డస్ ఇట్ మీన్? యు హావ్ బికమ్ ఎనిమిక్. బీఎస్పీ పార్టీ నాయకుడు స్టాంగ్ తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో దారుణంగా హత్యకు గురి కావటం అత్యంత విచారకరమని, ఆయన మృతి తమిళనాడు రాష్ట్రంలో బీఎస్పీ పార్టీకి తీరని లోటు అని బీఎస్పీ పార్టీ అద్దెకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందా జోసెఫ్ తెలిపారు. స్టాంగ్ హత్యకు గల వారిని గుర్తించి తక్షణమే కఠినంగా శిక్షించాలని బీఎస్పీ పార్టీ తరపున డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ నాయకులకు ప్రభుత్వ భద్రత కల్పించి ఇలాంటివి తిరిగి మరలా జరగకుండా చూడాలని జోసెఫ్ పేర్కొన్నారు. తమిళనాడులో ఆర్మీ స్టాంగ్ గారిని హత్య చేశారు దుండగులు. ఆయన తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు. ఆయన గత 10 సంవత్సరాల నుండి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉంటూ ఉన్నారు. మాయావతి గారికి అత్యంత విధేయుడిగా ఉంటూ ఆయన కాంశీరామ్ గారి పని విధానాన్ని నచ్చి పనిచేస్తూ ఉన్నారు. అంతేగాక ఆయన తమిళనాడులో ఒక అడ్వకేట్గా పనిచేస్తూ బడుగు బలహీన వర్గాలకు ఏ యాప్ట్ వచ్చినా, ఎవరి నుంచి ఏమొచ్చినా ఆయన వాళ్ళ బాగోగుల కోసం ఎంతో పనిచేస్తూ ఉన్నారు. శ్వాస వరకు ఆయన చేస్తూ ఉంటారు. అంతేగాక ఆయన ఒక ఫైనాన్స్ సెక్టారు జనం దగ్గర డబ్బులు కట్టించుకొని అవి బోర్డు తిప్పేసిన సందర్భంలో ఆ సెక్టార్ మీద కేసేసి నష్టపోయిన ప్రజల వైపు ఆయన మరి మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఆయన మీద దుండగులు గతంలో ఆయన చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ మరి బడుగు బలహీన వర్గాలు ఎక్కడ వాళ్ళకి ఎవరో ఇబ్బంది పెట్టినా ఆయన వాళ్ళు ఎన్నంటూ ఉంటూ పనిచేసిన వ్యక్తి. ఈ క్రమంలో
రౌడీ ముక్కలు ఆయన మీద కక్ష పెంచుకొని మరి కొంతమంది పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కూడా ఆయన్ని కాజేయాలని చెప్పి ఆలోచనలో ఉంటూ ఉన్నారు. ఏఎస్ఐ న్యూస్ సమాప్తం. నమస్కారం.